వస్తుంది వీడియోనే కదా. ఇది పోషమ్మ దేవాలయం అండి. పోషమ్మ దేవాలయంలో మరి ఇక్కడ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి మరి ఆలయాన్ని దర్శించుకోవడానికి ముందు ఇక్కడ గుట్ట కొంత కింద భాగంలోనే అమ్మవారి ఆలయం ఉంది. మరి పోచమ్మ గ్రామ దేవతగా మరి ఆది దేవతగా మనం కొలుస్తూ ఉంటాం. ఏ దేవునికి మరి పూజలు చేయాలన్నా ఏ దేవుణ్ణి కొలవాలన్నా ముందు పోచమ్మకు ఈ యొక్క గ్రామ దేవతకు మనం కొబ్బరికాయతో కానీ అదేవిధంగా యాటపిల్లతో కానీ మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కొలుస్తూ ఉంటారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే ఏ పండుగ అయినా చేసే సాంప్రదాయము మన యొక్క ప్రజలలో ఉంటుంది. మనం ఈ మెట్టుగుట్టలో ఈ పోషమ్మ దేవాలయము అమ్మవారి ఆలయంను మనము నిలువెత్తు మరి అమ్మవారి విగ్రహం జీవకళ ఉట్టి పడుతున్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మెల్లగా నిండా మెల్లగా పోతుంది. ఈ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం మనం ఆల్మోస్ట్ ఇక్కడికి పైకి చేరుకున్నాం. దాదాపు ఇది 150 అడుగుల పైన ఈ ఆలయం మరి ఇక్కడ వెలిసింది. ఇది వేంగి చాళుక్యుల కాలంలోనే ఈ మెట్టుగుట్ట చాలా ప్రసిద్ధి చెందిందని మరి చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఆ తర్వాత కాకతీయుల కాలంలో ఇది పూర్తి స్థాయిలో 1198లో ఈ యొక్క ఆలయం నిర్మాణం ప్రారంభమై 1265 నాటికి ఇది పూర్తి అయినట్టు మనము ఈ చరిత్రలో చెప్పబడుతూ ఉన్నది. కాకతీయులు పూర్తి స్థాయిలో ఈ 2 ఆలయాలను సీతారాముల స్వాముల వారి ఆలయం అదేవిధంగా ఈ శివాలయాన్ని రెండింటిని డెవలప్ చేసినట్టు మనం చరిత్ర ద్వారా తెలుసుకుంటున్నాం. ఇక్కడ భక్తులు మరి వచ్చి మరి ఎంట్రెన్స్లోనే కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ నీళ్ళను కూడా ఈ ట్యాంక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇది నిత్య అన్నదాన సత్రము. మరి వెనక భాగంలో మన గడుపున కనబడుతున్నటువంటి ఈ గ్రామము దీన్ని అయోధ్యాపురం అని అంటారు. అదేవిధంగా ఈ ధూపదీప నైవేద్యాల కోసమని కాకతీయ ప్రభువులు మరి ఈ దేవునికి మరి ఒక 450 ఎకరాలు ఇక్కడ విరాళంగా మాన్యంగా ఇచ్చినట్టు మనకు చెప్తా ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది ఈ కాజీపేట రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి దక్షిణ మధ్య రైల్వే వారు వ్యాగన్ ఫ్యాక్టరీ దేవాలయ భూములలోనే ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రకృతి రమణీయతకు అదేవిధంగా పచ్చని పొలాలు ప్రకృతి రమణీయత ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ ఆలయము కన్నుల పండుగ ఎంత చూసినా కానీ
మనకు చూడముచ్చటైనటువంటి ఆలయంగా మనకు గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ ఇది మనం చూస్తున్నటువంటి ఇది ఒక గుండం. ఇక్కడ నవగుండాలు ఉంటాయి, 9 గుండాలు ఉంటాయి. పాలగుండం, కత్తిగుండం, అదేవిధంగా నేత్రగుండం, ఈ రకంగా 9 రకాల గుండాలు ఇక్కడ ఉంటాయి. ఒక్కొక్క గుండానికి ఒక్కొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకుంటాము. ఈ గుండం చాలా మెడిసినల్గా, మరి ఈ దీనిలో ఉన్నటువంటి వృక్షం మెడిసినల్ వృక్షాలని కూడా చెప్తూ ఉంటారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గుండంలో స్నానం ఆచరించి మరి తరించిపోతూ ఉంటారు. ఇక్కడ ఈ 2 ఆలయాలు చూడండి. 2 ఆలయాలు చాలా ఎంతో అందంగా మరి తీర్చిదిద్దబడినాయి. ఇది సేమ్ రాముడు కొలిసినటువంటి లింగం కావున ఈ లింగంకి రామలింగేశ్వర స్వామి అని పేరు పెట్టడం జరిగింది. ఇదే తరహా దేవాలయము మనకు ఇదే పూర్వ వరంగల్ జిల్లాలో మద్దూరు మండలంలోని బెక్కల్ గ్రామంలో కూడా గుట్టపైన రామలింగేశ్వర ఆలయము మనకు గోచరిస్తుంది, అక్కడ కనబడుతుంది. చాలా మరమ్మతు కూడా ఉంటుంది. మరి మరొక సందర్భంలో ఆ ఆలయం గురించి కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది మనం చూస్తున్నది రామాలయం, ఎదురెదురుగా అదే శివాలయం. ఇక్కడ భక్తులు విడిది చేయడానికి కళ్యాణ మండపం, అదేవిధంగా చాలామంది వరండా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది పూర్వకాలం నిర్మించినటువంటి ఆలయమే. ఇక్కడ మనం శివాలయాన్ని మనం చూస్తూ ఉన్నాం. శివాలయం ముందు రాతి స్తంభం ఎంతో చక్కగా చూడండి. శివాయ విష్ణు రూపాయ విష్ణువాయ శివహే అన్నాడు. శివుడు వేరువేరే కాదు, వారు మరి వేరువేరే కాదు అని చెప్పడానికి ఈ ఆలయం నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. రాముడు శ్రీరామచంద్రుడు ఇక్కడ ఆయన వనవాస కాలంలో సంచరించినటువంటి కాలంలో మరి ఇక్కడికి వచ్చి ఈ శివలింగానికి పూజ చేసి ఇక్కడ శివలింగాన్ని నెలకొల్పినట్టు మనం చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, ఇక్కడ సీతారామచంద్ర స్వామి దేవాలయము. ఈ దేవాలయానికి ద్వారంలోనే ఆంజనేయ స్వామి ఇటువైపు 2 వైపులా శ్రీరామ అని రాసింది. 2 వైపులది ఇది ఆలయం, సీతారామచంద్ర స్వామి ఆలయం. ఎదురుగా ఆంజనేయ స్వామి, 3 విగ్రహాలు ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామి 2, ఇక్కడ 3. ఆలయానికి ద్వారానికి ఇరువైపులా 2, ఎదురుగా 1. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ ఇది అదేవిధంగా దేవాలయం మెట్టుకొండ స్వామి శారదామాత దేవాలయం గుడి. అక్కడ మనం శారదామాత దేవాలయం గుడి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు గుండం దర్శనమిస్తుంది. నవగుండాలు, ఇక్కడ 9 గుండాలు. ఈ గుండాలు మరి భక్తులు దీనిలో స్నానం ఆచరించినట్టయితే వారి పాపాలు తొలగిపోవడానికి మరి ఇక్కడ కన్నుగుండం అని ఉంటుంది. కత్తిగుండం తర్వాత కన్నుగుండం అని ఉంటుంది. కన్ను అంటే శివుని కన్నుకు నిదర్శనంగా ఈ కన్నుగుండం వెలిసినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ దేవాలయంలో ఇక్కడ రావి చెట్టు, మరి వేప చెట్టు పూర్వకాలం ఉన్నటువంటి పెద్ద చెట్లు. ఈ చెట్లకు ఇక్కడ దేవాలయంలో ఇట్లా ముడుపులు చెల్లించుకోవడం జరిగింది. ఇట్లా ముడుపులు చెల్లించుకోవడం వల్ల స్వామివారి అనుగ్రహం పొంది మరి భక్తులు చాలామంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. ఇది కాకతీయులు నెలకొల్పినటువంటి ఈ దేవాలయాల్లో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి చాలా
ప్రాముఖ్యత ఉన్నటువంటి దేవాలయము ఈ మెట్టిగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయం. మరి ఇక్కడికి దీని పక్కనే ఆనుకున్నటువంటి మడికొండ. మడికొండ అంటే పూర్వకాలంలో దీన్ని మణిగిరిగా పిలిచేవారని చరిత్రకారులు చెబుతా ఉన్నారు. మణిగిరి అది తర్వాత ఆ యొక్క మాట అది యొక్క పేరు రూపాంతరం చెంది మడికొండగా మరి పేరుగాంచింది. ఇక్కడ మడికొండ చాలా ఈ పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి గ్రామం. ఇక్కడ పాఠశాలలో వానమామలై వరదాచార్యులు, కాళోజీ నారాయణరావు, పివి నరసింహారావుకు ఇక్కడ ఈ యొక్క గ్రామంతో ఇక్కడ చదువుకున్నట్టు ఇక్కడ సంబంధాలు ఉన్నట్లు మనం తెలుసుకుంటున్నాం. మడికొండ చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉన్నటువంటి గ్రామం. దీనికి ఉపగ్రామాలుగా ఇక్కడ అయోధ్యపురము, అదేవిధంగా కుమ్మరిగూడెము, దీని చుట్టుపక్కల గ్రామాలు, అదేవిధంగా సోమిడి, టేకులగూడెము, ఇంకా చుట్టుపక్కల గ్రామాలు ఒక 4-5 ఉపగ్రామాలు కూడా ఈ గ్రామానికి అనుసంధానంగా ఉంటాయి. ఈ ఆలయం చూడముచ్చటగా ప్రకృతి రమణీయతకు, అదేవిధంగా కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని మరి అప్పుడు యుద్ధాల కాలంలో మరి ఈ యొక్క సామ్రాజ్యాన్ని ఇప్పుడు హనుమకొండ ఇక్కడ నుండి దాదాపు ఒక 4-5 కిలోమీటర్లు, ఒక 5 కిలోమీటర్ల దూరంలో వారి యొక్క రాజధాని ప్రాంతం 5 కిలోమీటర్లు, ఒక 6 కిలోమీటర్ల దూరంలో మరి వారి కాకతీయుల కోట ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ దగ్గర 2 కిలోమీటర్ దూరంలో కాకతీయ మన కాజీపేట రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. భక్తులు ఈజీగా రైల్వే స్టేషన్లో దిగి ఆలయాన్ని దర్శించుకోవడానికి చాలా అనువుగా మరి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. పూర్వకాలం యుద్ధాల నుండి రక్షించుకోవడానికి ఈ ఆలయాన్ని, ఈ గుట్టను రాజులు మరి ఉన్నట్టు చెప్తా ఉంటారు. రాజులు పరిరక్షించుకున్నట్టు చెప్తా ఉంటారు. ఇక్కడ శివలింగాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం రావి చెట్టు క్రింద శివలింగం ఉన్నట్టు ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. వారి యొక్క చూడండి, ఇది స్తంభాన్ని, రాతి స్తంభం, ధ్వజస్తంభం, ఇది ధ్వజస్తంభం. వాళ్ళ ఇంజనీరింగ్ చూడండి, కాకతీయుల కాలం నాటి ఇంజనీరింగ్ ఎంత గొప్పదంటే ఏకశిలా ధ్వజస్తంభం ఇది. మరి ఎట్లా నెలకొల్పినరు, దీన్ని ఎట్లా దాని పైకి తీసుకుపోయినరు అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. వారి ఇంజనీరింగ్, వారి శిల్పకళా నైపుణ్యం, అదేవిధంగా వారి భక్తి ప్రపత్తులకు మనం నిదర్శనంగా ఈ ఆలయాన్ని మనం చూడవచ్చు, దర్శించుకోవచ్చు. చూడండి, చుట్టుపక్కల గ్రామాలు కూడా మనకు ఈ ఆలయం పైనుంచి చూస్తే ఈ 2 రాళ్ళ శిఖరాలు చూడండి. ఇది మనం జాతీయ రహదారి గుండా వెళ్తూ ఉంటే మనకు చక్కగా ఎంతో మనకు మడికొండ వచ్చింది గ్రామం, అది మనము వరంగల్ పట్టణం సమీపంలోనే ఉన్నామని తెలుసుకోవడానికి ఈ 2 రాళ్ళ శిఖరాలు మనకు దర్శనమిస్తాయి. మనకు జాతీయ రహదారి గుండా వెళ్తూ ఉంటే భక్తులు దర్శనం చేసుకోవచ్చు, చూడవచ్చు. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా, మరి అదేవిధంగా కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇది హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి విలీనమైనటువంటి ఒక రెవెన్యూ గ్రామం మడికొండ. చూడండి, మడికొండ ఎంత ప్రకృతి రమణీయత. ఈ పట్టణాన్ని ఇది మడికొండ, ఇది గ్రామం అంటారు, పట్టణంలో విలీనమైన ఒక గ్రామం ఇది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి గృహాలు అన్నీ కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి. ఇక్కడ అమ్మవారి ఆలయం కూడా పూర్తి రాతితో నిర్మించిండ్రు. శివునితో సంబంధం ఉన్నటువంటి సాయిబాబా ఆలయము, అదేవిధంగా వీరభద్రుని ఆలయము, అయ్యప్ప ఆలయము అన్నీ ఇక్కడ అనుసంధానమై అన్నీ ఒకే దగ్గర చాలా దేవతలను దర్శించుకోవడానికి వీలుగా ఇది పూర్తి స్థాయిలో రాయితో నిర్మించినటువంటి ఆలయం. ఇది చాలా బాగా మనకెంతో బాగా కనబడుతుంది. చాలా బాగా కనబడుతుంది ఆలయం.
ఇక్కడ ప్రతి శివరాత్రి నాడు బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా భక్తులు చాలా ఎంతో భక్తి ప్రపత్తులతోని నిర్వహించుకోవడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా కార్తీక దీపోత్సవం కానీ, ఇంకా బతుకమ్మ పండుగలు కానీ అమ్మవారిని చాలా పెద్ద ఎత్తున కొలవడం జరుగుతూ ఉన్నది. చూడండి, ఇది ఎంత బాగా దేవాలయం ఇంకా ఇంకా నిర్మించాల్సినది, ఇన్కంప్లీట్ ఉంది. ఇంకా పూర్తి స్థాయి ఈ శిల్పులు వారి యొక్క శిల్పకళా నైపుణ్యం, ఇక్కడ ఈ వరండా కానీ మొత్తం పూర్తి స్థాయిలో రాయితో మొత్తం శిలతో నిర్వహించినటువంటి ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా దేవాలయం ప్రారంభం కాలేదు. ప్రారంభం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఇంకా కంప్లీట్గా వస్తూ ఉన్నది. సరస్వతి మాత, శారదామాత దేవాలయం అండి ఇది. సరస్వతి దేవాలయం అంటారు. ఈ డాక్యుమెంటరీని నాకు తీయాలన్నటువంటి, ఈ యొక్క మీకు అందించాలన్నటువంటి సంకల్పం నాకు, మరి నేను ఈ ప్రాంతంలో, నేను మడికొండ గ్రామంలో 12 సంవత్సరాల 12 రోజులు ఉపాధ్యాయునిగా నేను సేవలు అందించాను. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క మెట్టుకుట్ట రామలింగేశ్వర స్వామి సొంత గ్రామం అయోధ్యపురంలో ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాను. ఇంకో 12 సంవత్సరాలు అంటే దాదాపు 24 సంవత్సరాలు అంటే ఇక్కడ ఈ ప్రాంతంతో, ఈ ఆలయంతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉందండి. అందుకనే ఈ డాక్యుమెంటరీ రూపంలో స్వామివారి ప్రశస్తం, అదేవిధంగా ఈ స్థల పురాణం, స్థలం యొక్క విశిష్టత మీకు అందరికీ అందించాలని ఒక సంకల్పం నాకు కలిగింది. ఇది చిన్న ప్రయత్నం. ఆ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటా ఉన్నాను. చూడండి, పట్టణం చాలా ఎంతో రమణీయంగా పట్టణ దృశ్యాలు మనం చూడవచ్చు. మడికొండ పట్టణం, అదేవిధంగా అటు పోతే కొంత దూరం పోతే రాంపూరు. ఇక్కడ చూడండి, ఆ రాళ్ళ శిఖరాలు చూడండి. ఒకటి 4 రాళ్ళతో, ఇంకొకటి 5 రాళ్ళతో. భీముని భార్య విడంబి గచ్చకాయలు ఆడుకొని వాటిని పేర్చినట్టు, మరి అక్కడ పాండవులు కూడా ఈ ప్రాంతంలో సంచరించినట్టు వారి వనవాస కాలంలో మరి ఇక్కడ చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. హన్మకొండ పట్టణం పోతూ ఉంటే చుట్టూ చాలా ప్రకృతి రమణీయత, పచ్చని చెట్లు. ఇటు మనం చూస్తూ ఉన్నది హన్మకొండ పట్టణం. ఇక్కడ ఒక గట్టు కనబడుతుందండి, అది బోడగుట్ట అంటారు. బోడగుట్ట అంటారు దీన్ని. ఇట్లా యువకులు వేరే రాష్ట్రం నుంచి వచ్చి కూడా భక్తులు ఇక్కడ దర్శించుకోవడానికి నిత్యం వస్తూ ఉంటారు. बोलिए साहब, कहाँ से आए आप? राजस्थान से आए? हाँ जी, बोलिए। मंदिर देखे? हाँ, भगवान के दर्शन हो गया? दर्शन तो जी बहुत बार कर चुके हैं। 13 साल हो गए इधर रहते हुए। हाँ हाँ, कैसा लग रहा है? अच्छा लग रहा है। अच्छा लग रहा है। इधर वो मंदिर देखने का, इधर इधर वो इधर आने का बहुत अच्छा लग रहा है। जी बिल्कुल। हाँ, अच्छा लग रहा है। ब्लॉग बना रहे हैं। हाँ, कहाँ से क्या काम कर रहे हैं इधर? ग्रेनाइट काम कर रहे हैं जी। ओहो, आप ब्लॉग बनाते हैं? हाँ, ब्लॉग बना रहे हैं, क्या कर रहे हैं? वीडियो बना रहे मैं वीडियो बना रहा हूँ। इधर वो भगवान के लिए हैं? थोड़ा वो भक्तजनों के बोलने के लिए थोड़ा डॉक्यूमेंट्री बना रहा मैं। अच्छा, हम्म। मारवाड़ी की बनाऊँ, बहुत अच्छा बनेगी। फोटो खींच, फोटो खींच।
మనం నిలబడ్డ ఈ గిరితో సప్తగిరులను మనం చూడవచ్చండి. ఇక మనం చూస్తూ ఉన్నది మనం నిలబడ్డది ఇక్కడ వ్యాఖ్యాత నిలబడ్డది మరి రామలింగేశ్వర ఆలయం ఉన్నది ఒక గిరి అయితే, మనం చూస్తూ ఉన్నది రెండో గిరి అండి. అదేవిధంగా రెండు ఆ తర్వాత అటువైపు వెనక వైపు కనబడుతుంది రెండు, అదేవిధంగా ఇక 3, 4, 5, అదేవిధంగా ఇటువైపు 6, మనం నిలబెట్టడంతో 7 సప్తగిరులను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సప్తగిరులు ఇక్కడ మనకు ఈ రాళ్ళ శిఖరాలు గల ఆ యొక్క గిరితో పాటు మనం సప్తగిరులను కూడా ఇక్కడ చూడవచ్చు. మనము శివాలయంలోకి అడుగు పెడతా ఉన్నాం. శివాలయంలో ఉన్నటువంటి నందీశ్వరుడు చూడండి, వెండి కొమ్ములు, మరి జీవకళ ఉట్టిపడే విధంగా ఇక్కడ ఉంటుంది. పార్వతీ పరమేశ్వరుడు, అదేవిధంగా వీరభద్రుడు, కుమారస్వామి, మరియు ఇక్కడ గణపతి మనం చూడవచ్చు. నందీశ్వరుని చూడండి ఎంత రమ్యంగా, ఎంత హృదయంగా ఈ నందీశ్వరుడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. నందీశ్వరుని విగ్రహం చాలా జీవకళ ఉట్టిపడే విధంగా మనకు కనబడుతూ ఉన్నది. చూడండి, నందీశ్వరుని దగ్గరికి భక్తులు మరి వచ్చి మరి నందీశ్వరుని చెవిలో వాళ్ళ కోరికలు తీర్చుకోవడం, అదేవిధంగా ఆ 2 కొమ్ముల మధ్య నుండి స్వామివారిని దర్శించుకోవడం, చూడడం మనం చూస్తూ ఉంటాం. జీవకళ ఉట్టిపడే విధంగా నందీశ్వరుడు ఎంతో చక్కగా ఉన్నది. అదేవిధంగా ఈ ఆలయంలో మరి మనకు ఇంకా ఎన్నో విగ్రహాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. చూడండి, శివాలయంలో ఇది బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఊరేగించడానికి ఉత్సవ విగ్రహాలను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఆలయంలో ఉన్నటువంటి శివలింగం ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి శివలింగం. మరి కాకతీయుల కాలం, వేంగి చాళుక్యుల కాలం నుండి కాకతీయుల కాలం నుండి నిర్మించినటువంటి శివలింగం చాలా ప్రాశస్త్యం ఉన్నటువంటి, ఎంతో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో సుదూర ప్రాంతాల నుండి ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఆలయ పూజారి సత్యనారాయణ స్వాముల వారు చాలా కాలంగా స్వామివారికి ఇక్కడ ఈ మెట్టుగుట్టపై సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ ప్రాంతంతో ఇక్కడ ఈ యొక్క గుడితో ఈయనకు చాలా సత్యనారాయణ స్వామి అయ్యగారుకు ఎంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. మరి స్వామివారికి ఎంతో భక్తి ప్రపత్తులతోని ప్రతిరోజు శ్రద్ధగా పొద్దుమాపు సేవలు అందిస్తూ భక్తులకు నిత్యం అందుబాటులో ఉంటూ మరి సేవలు అందిస్తూ ఉంటారు. మనం ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి మెట్టుగుట్ట ఆలయం మీద ఇప్పుడు మనం లోపలికి గర్భగుడిలోకి మరి ఒక డాక్యుమెంటరీ రూపంలో భక్తులకు అందిస్తానని అయ్యగారికి రిక్వెస్ట్ చేస్తే మరి లోపలికి అలౌడ్ చేయడం జరిగిందండి. మరి అయ్యగారికి ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
అయ్యగారు ఒక 2 విషయాలు స్వామివారి గురించి మీకు ఇక్కడ ఉన్నటువంటి అనుబంధం గురించి ఒక 2 విషయాలు తర్వాత చెప్తారా? చెప్పండి ఏం కాదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహే ధన కనక వస్తువాహన వ్యాపాರದ వ్యవసాయದ ఉద్యోగದ విద్యాద అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సర్వకార్యేషు సర్వదా శ్రీరామ రక్ష అనుగ్రహ సిద్ధ్యర్థం సోమావతి అమావాస్య పర్వదివసే ప్రదోక్షకాల అర్చనాంత అర్చక సహాయేన అహం కరిష్యే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి
रामचंद्राचार्य सीतावल्लभाय नमः रामचंद्रशोदयात्मादेव्ये शुद्धे रामकृष्ण सीतान्यज्ञात्मे वायुत्रादितन्नो మెట్టుగుట్ట పైన మరి ఇక్కడ శివాలయంతో పాటు రామచంద్రుని ఆలయము అరే శ్రీరాముల వారి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ మరి అయ్యవార్లు వేద పండితులు విష్ణు శర్మ గారు ఈ యొక్క ఆలయంతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి చిన్ననాటి నుండి ఎంతో అనుబంధం ఉన్నటువంటి వారు వీరు. మరి ఉన్నటువంటి వారు అదేవిధంగా ఈ అనుబంధం ఈ యొక్క గ్రామంతో నాకున్నటువంటి అనుబంధం చిన్నగా ఈ యొక్క విషయాలను స్వామివారికి సంబంధించిన విషయాలను ఈరోజు భక్తులకు తెలియజేయడానికి మరి సంకల్పించాం. ఇవాళ స్వామివారి ఈ యొక్క అనుగ్రహంతో ఈ యొక్క పని పూర్తయింది అనుకుంటున్నాం. ఒక 2 విషయాలు ఇక్కడ అయ్యవార్లు ఇవాళ విష్ణు శర్మ గారు ఈ యొక్క ఆలయంతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, వేద పండితులు. మరి వారి యొక్క ఈ ఆలయ ప్రశస్త్యం గురించి వారి మాటల్లో 2 విషయాలు మనం తెలుసుకుందాం. అయ్యగారు, ఇక్కడ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామితో మీకున్నటువంటి అనుబంధం, ఈ గ్రామ నివాసిగా ఇక్కడ పుట్టి పెరిగినటువంటి విద్యార్థిగా అర్చకులుగా మీకున్నటువంటి అనుబంధాన్ని మాతో షేర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాత్మకం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీలక్ష్మీవల్లభారంభాం వినో నిత్యమామస్పదాచార్యతాం వందే గురు పరంపరాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరాననే. మనం చూస్తుంటే ఈ రామాలయం దశావతార పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయం. ఇది మెట్టుగుట్ట క్షేత్రము. వరంగల్ నుండి హైదరాబాద్ హైవే మార్గంలో కాజీపేటకు 2 కిలోమీటర్ల దూరంలో హైవేని ఆనుకున్నటువంటి ప్రముఖ క్షేత్రమైనటువంటి వైష్ణవ క్షేత్రంగా వెలుగుతున్నది. ఈ క్షేత్రంలో దాదాపుగా ఈ యొక్క మనం చూస్తున్నట్టు స్వామివారు ఈ దేవాలయాన్ని 1000 సంవత్సరంలో కట్టినట్టుగా 11వ సంవత్సరంలో ప్రతిష్ఠించినట్టుగా చరిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ స్వామికి అయోధ్యపురం అనే గ్రామం ఉంది వెనకాల. ఆ గ్రామంలో దాదాపుగా 1100 ఎకరాల వరకు రాజా బహదూర్ గారు ఇనాంగా ఇచ్చినట్టు మనకు శాసనాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అలాగే ఎవరైతే ఈ క్షేత్రానికి వచ్చి ఈ రాముల వారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు చెప్పుకుంటారో ఆ కోరికల్ని తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ ప్రశస్తి. అలాగే ఈ క్షేత్రంలో హరిహర క్షేత్రాలు 2 వెలుగుతున్నాయి. రామాలయము దాదాపు 1000 నుంచి 11వ సంవత్సరం కట్టింది. దాని తర్వాత 1100 నుంచి 1260 సంవత్సరంలో శివాలయం కట్టబడింది. ఈ 2 కూడా దాదాపుగా కాకతీయ కాలంలో కట్టినట్టుగా తెలుస్తూ ఉన్నవి. ఈ క్షేత్రం ఎవరైతే వచ్చి ఈ హరిహర క్షేత్రం దర్శనం చేసుకుంటారో ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటారో వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రతి. ఈ క్షేత్రం యొక్క మహిమ ఏంటంటే 9 గుండాలు కూడా ఉంటాయండి. ఈ క్షేత్రంలో నవగుండాలు అని చెప్పేసి అంటారు. కింద మనం స్టార్టింగ్ నుంచి కొండపైకి ఎక్కుతున్న దారి క్రమంలో ఉంటూ ఉంటాయి నవగుండాలు. గిడ్డిగుండము, గిన్నెగుండము, వరగుండము, జిడిగుండము, రామపాదగుండము, పాలగుండము, బ్రహ్మగుండము, కండుగుండము, కత్తిగుండము అనే 9 గుండాలు ఉంటాయి. అలాగే యునెస్కో వారు గుర్తించినటువంటి దొంతులమ్మ గుండం అంటారండి. భీముడు హిడింపి కచ్చకాయ ఆడుకున్నట్టుగా రాయిలు ఒకదాని ఒక పేర్చి 9 కచ్చకాయలుగా ఉంటాయి. అది కూడా యునెస్కో వారు గుర్తించినట్టుగా మనం తెలుస్తూ ఉంటుంది. ఇది ఈ క్షేత్రం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ. ఆదిదేవుడు గణపతి ఆలయం. ఈ యొక్క మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి మొదట్లోనే గణపతి ఆలయము ఉంటుంది. స్వామిని గణేశుణ్ణి ఇక్కడ ఈ విఘ్నేశ్వర భగవానుని ముందు దర్శించుకున్న తర్వాతనే ఆలయం పైకి పోవాలి. ఆదిదేవుడు. ఇంతకు ముందు పోచమ్మ తల్లి ఉంటుంది. ఆ పోచమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత కొద్దిగా పైకి వస్తే ఈ గణేశుని ఆలయం ఉంటుంది. గణేశుని ఆలయం దర్శించుకున్న తర్వాత పైకి రామలింగేశ్వర స్వామి ఆలయం, అదే రాముల వారి ఆలయం, అదే శివాలయం 2 మరి స్వయంభూ శివాలయం కూడా మనం ఇంతకుముందు మనం చూపించినాం. ఇవన్నీ మనకు ఉండడం జరుగుతుంది.